అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అసియువరుణయుగూడుటన్ అక్షరములా సరవితో వారణాసియన్ సంజయయ్యే. వరుణ అసి అనే రెండు నదులు ఉన్నాయి. ఈ రెండు నదులు కాశీ దగ్గర గంగలో కలిసిపోతాయి. అంటే గంగా నదికి ఉపనదులు అన్నమాట. ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి పట్టణం కాబట్టి వరణ అసి రెండూ కలిస్తే వారణాసి అయింది, లేదా వారణాసి అనేటటువంటి ఆ పేరు వచ్చింది. ఇలా అనేకమైనటువంటి పేర్లు కాశీకి ఉన్నాయి. ఈ కాశీ క్షేత్రం శివుడే స్వయంగా ఏర్పాటు చేయడం వలన ఇక్కడికి అడుగు పెట్టడమే యజ్ఞంతో సమానం. ఇక్కడ అడుగు పెట్టడం తపస్సు చేసిన దానితో సమానం. అక్కడ నివసించడమే మహామంత్ర జప సాధనం. అందువల్ల కాశీలే అడుగు పెడితే ఇంకా ఏ రకమైనటువంటి ఉపాసనలు చేయనక్కరలేదు. కేవలం కాశీలో శివశివ అనుకుంటే చాలు. అక్కడ అన్నం తింటే అన్నదానంతో సమానం. కాశీక్షేత్రంలో స్నానం చేయడం శివలింగానికి అభిషేకం చేయడంతో సమానం. కాశీక్షేత్రంలో దీపారాధన చేయడం యజ్ఞంలో అగ్ని వెలిగించడంతో సమానం. కాశీక్షేత్రంలో చేసినటువంటి ఏ దానమైనా సరే మొత్తం భూమండలాన్ని దానం చేయడంతో సమానం. అందుకనే దానం చేసేవాడట పూర్వకాలం కాశీకి వెళ్ళి మరీ దానం చేసేవారట. అంత గొప్ప మహాఫలితం ఇస్తుంది కాబట్టి కాశీక్షేత్రం. అందుకని కాశీకి సాటి వచ్చేటటువంటి క్షేత్రం ఈ భూప్రపంచం మీద మరొకటి లేదు. ఎన్ని యుగాలు గడిచినా సరే సప్త మోక్షపురములలో ఉత్తమ క్షేత్రం కాశీ మాత్రమే. ఈ ప్రపంచం అంతా ఏదో ఒకనాడు ప్రళయంలో కలిసిపోతుంది. అలా జగత్తంతా కూడా నీళ్లలో మునిగిపోయినా ఒక్క కాశీని మాత్రం మహాదేవుడు తన త్రిశూలం మీద పెట్టి నిలబెడతాడు. అప్పుడు లోకాలు నశిస్తాయి, కానీ కాశీ మాత్రం నశించదు. అందుకే కాశీలో గంగా స్నానం చేసినప్పుడు కానీ, పితృదేవత కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు కానీ సంకల్పంలో నిత్యోత్తరాయణ పుణ్యకాలే. కాశీలో ఎప్పుడూ ఉత్తరాయణమే, దక్షిణాయనం అనేది లేదన్నమాట కాశీలో. ఇంకా త్రికంటాగ్రస్థితే అంటారు. త్రిశూలం కంటకం అంటే ముళ్ళు. త్రిశూలం అన్నా సరే మూడు ముళ్ళు కదా మీదకుంటాయి. ఆ ముళ్ళు లేదా శూలం శివుడి యొక్క త్రికంటకం అంటే శివుడి యొక్క త్రిశూలానికి త్రికంటాగ్రస్థితే. అగ్ర అంటే మీదన, స్థితే అంటే ఉండేది. ఆ విధంగా త్రికంటాగ్రస్థితే అంటే శివుడి యొక్క త్రిశూలం మీద ఉన్నటువంటి ప్రదేశం అని సంకల్పం చెప్తారు. అందువల్ల శివుడి యొక్క శూలం మీద, ఆ శివుడి యొక్క శూలం పైన ఉండేటటువంటి పురము ఈ కాశీ క్షేత్రం. కాశీ పుట్టిన తర్వాత శివపార్వతులు అక్కడ మకాం పెట్టాక శివుడు ఎంతోమంది ప్రజల్ని సృష్టించాడు. ఆయనతో పాటు ప్రమథగణాలు కూడా వచ్చారు. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, శృంగీశ్వరుడు, ఇలా వీళ్ళంతా వచ్చారు.
ఎందరో మహాత్ములు అందరూ అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన నిన్న చెప్పుకున్నాం కదా, కుడి భాగం నుంచి బ్రహ్మగారిని సృష్టించాడు, ఎడం భాగం నుంచి ఇంద్రనీలమణిజ్యుతి హై అన్నారు. నల్లనయ్యను నీలమేఘఛాయ కలిగినటువంటి వాడిని సృష్టించారు. ఆ నీలమేఘశ్యాముడికి 4 చేతులున్నాయి. శంఖు చక్ర గదా పద్మాలు 4 చేతుల్లోనూ ధరించి ఉన్నాడు. ఆయనకు విష్ణువు అని పేరు పెట్టాడు. పెట్టి ఆయన అన్నాడు, నువ్వు అన్నింటా వ్యాపించి ఉండేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడివి. ఈ కాశీలో జనం పెరుగుతున్నారు, లోకాలు పెరుగుతున్నాయి, ప్రజలు పెరుగుతున్నారు. అలా పెరుగుతున్నటువంటి ప్రజలందరినీ కూడా పోషించేటటువంటి బాధ్యత నీది అన్నాడు విష్ణుమూర్తితోటి పరమశివుడు. అప్పుడు అన్నాడు విష్ణువు, ఏవండి, పోషించడం కష్టమండి. మీరు బ్రహ్మగారికి ఇచ్చినటువంటి పని చాలా తేలికైనటువంటి పని ఇచ్చేశారు. సృష్టించమని, పోషించమని నాకు ఇచ్చారు. పుట్టించేవాడు వాడికి పెద్ద కష్టమే ఉంటుంది. సృష్టి చేయడం చాలా తేలిక, సృష్టిని నిలబెట్టడం చాలా కష్టం. మనుష్యుల్ని పుట్టించడం కంటే మనుషుల్ని పోషించడం చాలా పెద్ద పని. కాబట్టి బ్రహ్మ కన్నా నా పని కొంచెం పెద్ద పని. ఇన్ని లోకాలలో ఏ జీవికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది ఇవ్వడం అంటే మాటలా, చాలా కష్టం. ఆ శక్తి నాకు రావడానికి ముందు నేను తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి పూనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. నేను తపస్సు చేసిన తర్వాత అప్పుడు లోకాలను పోషిస్తాను, అప్పుడు నేను ఈ కాశీకి పోషకుడిని అవుతాను అని ఆయన వెంటనే కాశీక్షేత్రంలో ఒక చక్కటి స్థలాన్ని చూసుకుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎందుచేతను అంటే మహాదేవుడు బ్రహ్మ విష్ణులకు సృష్టి ప్రారంభించి సృష్టిని సృష్టించిన తర్వాత వాటిని పోషించేటువంటి బాధ్యత ఇద్దరికీ విడివిడిగా ఇచ్చి ఉన్నాడు కదా. వాళ్ళతో చెప్తున్నాడు, మీ బుర్రకు తేచినట్లు ఏదో సృష్టి చేసేద్దాం అనుకుంటున్నావేమో, అలా కాదు. ఆ సృష్టి వేద ప్రమాణంగా జరగాలి. వేదంలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉందో ఆ విధంగానే సృష్టి జరగాలి అని ఈ బాధ్యత అంతా కూడా బ్రహ్మగారికి, ఆ పోషించే బాధ్యత అంతా కూడా నారాయణమూర్తికి అప్పజెప్పి పార్వతీ పరమేశ్వరులు ఆనందకానందంలోకి ప్రవేశించారు. వాళ్ళు అప్పజెప్పినటువంటి పని సామాన్యమైనటువంటి పనా? వేదంలో చెప్పబడినటువంటి విధంగా ఈ జగత్తంతా సృష్టి చేయవలసినటువంటి ఈ బృహత్తరమైనటువంటి బాధ్యతను నాకు అప్పజెప్పారు అని బ్రహ్మగారు అనుకున్నారు. పోషించేటటువంటి బాధ్యతను నాకు అప్పజెప్పాడు అని మహాదేవుడైనటువంటి శంకరుడు ఇది నాకు అప్పజెప్పాడు అని శ్రీ మహావిష్ణువు, ఇది నా నుండి జరుగుతుందా, ఇది సాధ్యపడాలంటే నేను తపస్సు చేయాలి అనుకున్నాడు నారాయణుడు. తపస్సు చేయకపోతే ఆ శక్తి సామర్థ్యాలు నాకు రావు. ఆ శక్తి సామర్థ్యాలు నాకు వస్తే కానీ శంకరుడు నాకు అప్పచెప్పినటువంటి ఆ పని నేను ఆయన ఆదేశాన్ని చక్కగా పాటించినటువంటి వాడిని కాలేకపోతాను అని అనుకున్నాడు నారాయణమూర్తి. అలా అనుకుని ఒక్క క్షణం ధ్యానం చేశాడు. నేను ఇప్పుడు తపస్సు చేయాలి, నేను చేసేటటువంటి తపస్సు తొందరగా ఫలించాలి, ఫలించిన తర్వాత ఆ తపస్సు యొక్క మహిమ నాలో ప్రవేశించాలి. అప్పుడు బహుశా శివుని యొక్క ఆజ్ఞను నేను నిర్వహించగలను. ఈ తపస్సు ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి కాశీక్షేత్రమే జ్ఞాపకం వచ్చింది. అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే చాలా తొందరగా నా తపస్సు ఫలిస్తుంది. వేరే ప్రదేశంలో లక్షల కొద్దీ సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి ఫలితం కాశీక్షేత్రంలో నెలల్లో వస్తుంది అని భావించినటువంటి వాడై కాశీక్షేత్రానికి వచ్చాడు శ్రీమన్నారాయణుడు. కాశీకి వెళ్ళి ఏం చేశాడు? కాశీకి వెళ్ళినటువంటి ప్రతివాడు చేసేటటువంటి ఒక పని ఉంటుంది. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించినటువంటి ఆ లింగానికి ప్రతినిత్యం నీళ్లతో అభిషేకం చేయాలి. ఆ రోజుల్లో ఇంకా గంగా నది అక్కడ లేదు. మరి నీళ్ళు ఎలా వస్తాయి? అందుకని నారాయణమూర్తి తన సుదర్శన చక్రంతో ఒక గొయ్యిని తవ్వాడు. అలా తవ్వుతూ ఉండగా నీళ్ళు వచ్చాయి. సుదర్శన చక్రంతో తవ్వాడు కాబట్టి దాన్ని చక్రతీర్థం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ చక్రతీర్థంలో వచ్చినటువంటి నీళ్లతో నారాయణుడు ప్రతిరోజు తాను ప్రతిష్ఠించినటువంటి శివలింగం మీద ఆ నీళ్లు అభిషేకం చేస్తూ అనేక సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడో తెలుసా అండి? 50,000 సంవత్సరముల పాటు అక్కడ శ్రీమన్నారాయణమూర్తి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. నిద్ర లేదు.
ఆహారం లేదు, శరీరం శుష్కించిపోయింది. కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉన్నాడు, కానీ శరీరం అస్థిపంజరంగా అయిపోయింది. అత్యద్భుతమైనటువంటి తపస్సు చేశాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ సమయంలో ఆయన చేసినటువంటి తపస్సుకు మెచ్చినటువంటి కాశీ విశ్వనాథుడు భవానీ సమేతంగా అంతరిక్షంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనా కార్యక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.